Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, పండగ వచ్చింది అనగానే ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే కొత్త బట్టలు వేసుకున్నామా, గుడికి వెళ్ళామా, నచ్చిన పిండి వంటలు ఏవో చేసుకున్నామా, తిన్నామా, ఇదంతా ఒక ఆడంబరంగా మాత్రమే జరుపుకుంటున్నారు. అయితే ఈ విషయంగా చూస్తే ఉగాది అనగానే మనకు కొత్త సంవత్సరం, జనవరితో కొత్త సంవత్సరం అంటారు కానీ మన తెలుగు వారికి అయితే ఉగాదితోనే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతోంది. అయితే ఉగాది విశిష్టత, ఉగాది రోజు మనం ఆచరించాల్సిన నియమాలు, పూజా విధానం ఏ విధంగా ఉండాలి గురుగారు? చాలా మంది చెబుతూనే ఉంటారు, ఉగాది అంటే నక్షత్ర గమనం ప్రారంభం. ఓకే. యుగానికి ఆది ఉగాది. ఓకే. అంటే ఈ 60 సంవత్సరాలు ఏవైతే ఉంటాయో మనిషి జీవితానికి సంబంధించినటువంటి సంవత్సరాలు ఇవన్నీ కూడా. మనిషి కలియుగంలో 120 సంవత్సరాలు బ్రతకాలని చెప్పి సంపూర్ణమైనటువంటి ఆయుష్. ఓకే. చాలా మంది 100 ఏళ్ళు, అవునవును, నిండా 100 ఏళ్ళు అని చెప్తుంటారు. 120 ఏళ్ళు బ్రతకాలి అంటే ఈ 60 సంవత్సరాలు కూడా మరలా ఇంకోసారి రావాలి మన జీవిత గమనంలోకి. అది బ్యాలెన్స్ చేయాలి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా అంత వయసు బ్రతికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి అంత ఆయుష్తో. ముఖ్యంగా ఈ ఉగాది రోజున మనం ప్రతి పండక్కి కూడా తల స్నానం చేస్తుంటారు. తల స్నానం వేరు, తలంటు స్నానం వేరు. ఓకే. డిఫరెన్స్ ఏంటి గురుగారు? తల స్నానం అంటే షాంపూనో ఏదో పెట్టేసుకొని స్నానం చేయడం అనేది తల స్నానం కామన్. అది తలంటు స్నానం అనేది పండగ రోజున ఎందుకు చేయాలి మనకి అంటే, మన శరీరము మనస్సు రెండు తేలికగా ఉండాలి, అంటే ప్రశాంతంగా ఉండాలి. ఓకే. తలంటు అంటే ఏమిటి? ఒంటి నిండా చక్కగా ఆముదం కానీ నువ్వుల నూనె కానీ మంచిగా మర్దన చేసి, తర్వాత సున్ని పిండి లేదంటే శనగపిండి ఒంటి నిండా పోసుకొని, కుంకుడుకాయ రసంతో, ఈ షాంపులు ఇట్లాంటివి రసాయన పదార్థాలు కాదు, కుంకుడుకాయ రసంతో తప్పలుగా తల స్నానం చేయడం ద్వారా దీంట్లో గొప్ప సైన్స్ దాగుంటుందమ్మా. నువ్వుల నూనె, ఆముదం ఒంటిలో ఉండేటువంటి వేడిని మంచిగా యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. నువ్వుల నూనె బాగా ఉష్ణం కదా, ఆముదం కూడా అంతే. అలాగే ఈ పిండి ఏదైతే పెడతామో ఒంటి మీద ఉండేటువంటి మొత్తం మలినం మొత్తం కూడా దాంతోపాటు ఇట్లా అన్నప్పుడు చూడండి ఒకసారి, ఆ ఒంటి మీద ఉండేటువంటి మలినంతో సహా మొత్తం వస్తాయి. ఈ శ్వేత గ్రంథులు ఏవైతే ఉంటాయో మనకి చెమట వచ్చేటువంటివి అన్ని కూడా స్పష్టంగా కనపడతాయి అలాంటి స్నానం చేస్తే తప్పనిసరిగా. దాంట్లో ఆరోగ్యం ఉంది. అలాగే తల స్నానం చేసినప్పుడు కుంకుడుకాయ రసం కళ్ళల్లోకి వస్తూ ఉంటుంది. ఈ కళ్ళకు వచ్చేటువంటి వ్యాధిని కూడా ఆ కుంకుడుకాయ రసం అప్పుడప్పుడు కళ్ళల్లో పోయి వాటి ద్వారా బయటకు వచ్చేటువంటి నీళ్లు ఏవైతే ఉంటాయో కన్నీళ్లు, ఆ కన్నీళ్లతో కళ్ళలో ఉండేటువంటి క్రిములు, సూక్ష్మ క్రిములు ఏవైతే ఉంటాయో అవి కూడా బయటకు వస్తాయి. ఇంత ఆంతర్యం ఉంది దీంట్లో. ఇవేవి కాకుండా మనకి ఎక్కడ ఏ కళ్ళు మండకూడదు ఏం కాదని షాంపూ పెట్టి స్నానం చేయడం అనేది మొదలు పెడతాం కదా. ఇలాంటి తలంటు స్నానం చేస్తే శరీరం శుభ్రపడుతుంది. అలాగే మామూలుగా మనం ఈ షాంపూ విడితో స్నానం చేస్తేనే ఒక రకమైనటువంటి ఒక ఫ్రీనెస్ వస్తుంది మైండ్కి. అలాంటిది ఇంత పరిశుద్ధమైనటువంటి స్నానం చేస్తే ఇంకెంత బాగుంటుంది, మనసు కూడా ప్రశాంతత వస్తుంది కదా. ఈ స్నానం కూడా చాలా మంది ఇక్కడ చూడండి, శాస్త్రం ఏం చెబుతుంది అంటే, తెల్లవారుజామున 4 గంటలు స్నానం చేస్తారు ఎవరు? ఋషులు. 5 గంటలు స్నానం చేస్తారు దేవతలు. 6 గంటలు స్నానం చేస్తారు మానవులు. 6 గంటల తర్వాత చేసేవాళ్ళు రాక్షసులు. సాధారణంగా రాక్షస స్నానమే జరుగుతోంది, మానవ స్నానం కూడా జరగట్లేదు. దేవతా స్నానం, ఋషి స్నానం తీసి పక్కన పెడదాం, మానవ స్నానం కూడా జరగని పరిస్థితిలోనే ఉన్నాం. ఇప్పుడు లేవడమే 9:30, 10కి, స్నానం చేసి బయటకు వచ్చేసరికి 11, 12 సగం రోజు. ఇట్లాంటివన్నీ కూడాను అంటే కనీసం పండగ రోజుల్లో అయినా మనం అవలంబించడం అనేది ప్రారంభిస్తే మన ముందు తరాల వాళ్ళకు కూడా తెలుస్తుందమ్మా. ఇప్పుడు మనమే మానేసి మన ముందు తరాల వాళ్ళు మాట వింటలేదు అంటే ఎందుకు వింటారు? నువ్వు చేయాల్సింది చేయకుండా ఇక్కడ చాలా మంది ఏం చెప్తారు, పిల్లలు తల్లిదండ్రులు ఏం చెప్తే అది చేస్తుంటారని చెప్తారు. అది పచ్చి అబద్ధం. ఏం చెప్తే అది చేయరు, ఏం చేస్తే అది చేస్తారు. మనం ఏం చేస్తే అది చేస్తారు. ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, ఆవు చేలో మేస్తే దూడ కంచెన వేస్తుందా? కాదుగా. అలానే తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారో పిల్లలు అది చూస్తూ వాళ్ళ మైండ్లోకి ఎక్కించుకొని వాళ్ళు అదే చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది పిల్లలు చూడండి, ఇప్పుడు తల్లి పూజ చేసేటువంటి విధానం చూసి పోయి వాళ్ళకి ఏం రావు, వాళ్ళకి వచ్చిన మంత్రంతోనో ఏదో ఒకటి అదే నామస్మరణ. నిజంగా అది ఎక్కడ
నిష్కల్మషమైనటువంటి మనసుతో చేస్తుంటారు. అవును. అగరబత్తి తిప్పుతుంటారు, గంటలు కొడుతూ ఉంటారు. చిన్న పిల్లలకి గంట పట్టుకుని కొట్టడం కూడా ఒక ఆనందం అది. అవన్నీ కూడా వీళ్ళని చూసే నేర్చుకుంటున్నారు కదా. మీరు చెప్పడం అలా పూజ చేయమని, కానీ చూసే నేర్చుకుంటున్నారు. కాబట్టి మనం చేస్తే మన పిల్లలకి, భవిష్యత్ తరాలకి మన సంప్రదాయాన్ని మనం అందిస్తాం. కాబట్టి తెల్లవారుజామున 4 గంటలకు ఈ స్నానం చేయాలి. తప్పనిసరిగా తలంటు స్నానం చేయాలి. తలంటు స్నానం చేయడం ద్వారా మనస్సు, దేహం రెండూ కూడా శుద్ధిపడతాయి. కాబట్టి అప్పుడు ఏదైనా పూజ చేయడానికి మనకి ప్రశాంతత ఏర్పడుతుంది. అందుకనే చూడండి, రాత్రిపూట తిన్న అన్నం పొద్దున్నే చదువుకునేటువంటి చదువు వంట పడతాయి రా అని చెప్తుంటారు. రాత్రి కూడా అన్నం తింటాం, తర్వాత పని చేయం కదా, ఏదో కొద్దిగా వాకింగ్ చేసి పడుకుంటాం, అది వంట పడుతుంది, తప్పనిసరిగా మంచిగా ఇది ఉంటుంది. అలాగే పొద్దున్నే చదువుకునేటువంటి చదువు చూడండి, మైండ్లో ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉండవు. కాబట్టి చదువుకున్నది వెంటనే మన మైండ్లోకి ఎక్కుతుంది, చక్కగా పరీక్షలు రాస్తుంటారు, పాస్ అవుతుంటారు. కాబట్టి తెల్లవారుజామున 4 గంటలకు స్నానం చేస్తే, చేసిన తర్వాత ఇంట్లో దేవతా గదిని శుభ్రం చేసుకోవటం. దేనికంటే అమావాస్య వెళ్ళిపోయింది కదా, ప్రతి నెల అమావాస్య మరుసటి రోజున, అది శుక్రవారం కావచ్చు, మంగళవారం కావచ్చు, ఏదైనా కావచ్చు, తప్పనిసరిగా దేవతా గదిని శుభ్రం చేసుకోవడం అనేది జరగాలి. ఇప్పుడు చాలా మంది ఆ వారం చేసాం, ఈ వారం చేసాం అని చెప్తుంటారు. వారాలు కాదు, అమావాస్య వెళ్ళిపోతే, అమావాస్య అంటే ఏంటి, మన చాంద్రమానం ప్రకారం ఒక కీడు రోజు అని లెక్క కదా. అమావాస్య వెళ్ళిపోయింది కాబట్టి ఆ మరుసటి రోజు నుంచి మరలా శుద్ధి చేసుకుని దేవతా పూజ చేసుకోవాలి. దేవతా గదిని అంతా కూడా శుభ్రం చేసుకొని చక్కగా బొట్లు పెట్టుకొని, ముఖ్యంగా పంచాంగం అనేది కొనుక్కొచ్చుకోవాలి. ప్రతి ఒక్కరింట్లో ఉండాలి పంచాంగము అనేది, తప్పనిసరిగా ఉండాలి. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం 5 భాగాలతో కూడుకున్నదే పంచాంగం అవుతుంది. పంచ అంటే 5, అంగములు అంటే భాగములు, 5 భాగాలతో కూడుకున్నదే పంచాంగం. అలాగే ఈ పంచాంగానికి కూడా ఒక విశిష్టత ఏమిటి అంటే, వేదాలు 4 మనకి, వేదాంగాలు 6 ఉంటాయి. ఆ వేదాంగాలలో జ్యోతిష్యం అనేది చాలా విశిష్టమైనటువంటిది. ఇప్పుడున్న మానవాళిలో సర్వసాధారణంగా 100లో 95% దాని మీద ఆధారపడుతున్న వాళ్ళే ఉన్నారు. అవును గురుగారు, జ్యోతిష్ శాస్త్రం మీద. కాబట్టి అంటే జ్యోతిష్ శాస్త్రానికి నిఘంటు అంటూ ఒకటి ఉంది అంటే, దానికి మూలం సర్వసాధారణమైనటువంటి అందరికీ తెలిసేలా ఉండేటువంటి ఒక గ్రంథం ఏదైనా ఉంది అంటే అది పంచాంగం. ఇప్పుడు మంచి పని చేయాలి, ఇప్పుడు బ్రాహ్మడు దొరకవచ్చు, దొరక్కపోవచ్చు, ఆయన అడగాలంటే అడగలేని పరిస్థితి కావచ్చు. పంచాంగం ఓపెన్ చేసుకుంటే ఈ సమయంలో దుర్ముహూర్తం ఉంది, ఈ సమయంలో వర్జ్యం ఉంది, కాబట్టి ఈ సమయంలో ఈ పని చేయకూడదు, ఈ పని చేయొచ్చు అని చెప్పి కనీస ధర్మం మనకి తెలిసి ఉండాలి. కాబట్టి ఆ కనీస విద్యనైనా మనం నేర్చుకోవడం కోసం పంచాంగం తీసుకొచ్చుకోవాలి. తీసుకొచ్చి దాన్ని కూడా చక్కగా శుభ్రంగా బొట్లు పెట్టి 4 వైపులా మధ్యలో శ్రీకారం రాసి పంచాంగానికి పూజ చేసుకొని, షడ్రసోపేతమైనటువంటి ప్రసాదం ఏదైతే మనం ఉగాది పచ్చడి అంటాం, ఆ ఉగాది ప్రసాదం అది, పచ్చడి కూడా కాదు, దాన్ని పచ్చడి అనేది వాడుక భాషలోకి తీసుకొచ్చాం, కానీ ఉగాది ప్రసాదం అది. అంటే మానవ జీవితంలో ఉండేటువంటి కష్ట సుఖాలు, ప్రేమ, జాలి, దయ, సంతోషం, బాధ అన్నీ కలుపుకుంటే 6 రకాలు ఉంటాయి. 9 రసాలు ఎలానో అలాగే 6 రకాల బాధలు, సంతోషాలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ షడ్రసోపేతమైన వాటి చిహ్నంగానే ఈ 6 రకాల రుచులు పెడతాం మనం. ఇవి భగవంతుడికి నివేదన చేసిన తరువాత మనం తీసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే, ఉగాది పచ్చడి చేసేసాం తినేస్తామని చెప్తారు. అలా ఉండకూడదు, తప్పనిసరిగా దేవుడికి నైవేద్యం పెట్టాలి. షడ్రసోపేతాన్ని దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత దాని ప్రసాదంగా తీసుకోవాలి. ఈ ప్రసాదం తీసుకునేంత వరకు కాఫీ కాదు కదా ఏమీ ముట్టుకోకూడదనే శాస్త్రం చెబుతుంది. ఉగాది ప్రసాదం సేవించిన తర్వాతనే ఏవైనా. ఎందుకు? దీంట్లో కూడా గొప్ప సైన్స్. దీంట్లో ఉప్పు, పులుపు, తీపి, వగరు అన్నీ వేస్తాం. అవునా? మన డైజెషన్ సిస్టమ్ బాగుపడటం కోసం తీసుకునేటువంటి ప్రసాదం ఇది. మానవాళికి కావాలి అంటే, మనం పెద్దవాళ్ళు పెడుతున్నటువంటి ప్రతి ఒక్క సంప్రదాయంలో కూడా గొప్ప సైన్స్ ఉందమ్మా. ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి వీటిల్లో, అవి మనం తెలుసుకుంటే చక్కగా బాగుంటుంది. ఇవన్నీ వీటి వల్ల ఏమవుతుంది, డైజెషన్ సిస్టమ్ ఎంటీ స్టమక్ మీద మాత్రమే తీసుకోమని చెబుతున్నాం మనం. ఈ ప్రసాదం కూడా ఏం తినకుండా, కాఫీ కూడా ఏం తాగకుండా తీసుకోరా అని చెబుతున్నాం. తీసుకున్న తర్వాతనే తాగాలి. ఇప్పుడు చాలా మంది నిజంగా చెప్పాలి అంటే దాని ఏదో నీళ్ళలాగా పానకంలాగా తయారు చేస్తున్నారు, కానీ అలా కాదు. చిక్కగా చింతపండు పులుసు చిక్కగా ఉండేటువంటి చేసుకొని దాన్ని ప్రసాదంగా తీసుకోవడం ద్వారా లోపల డైజెషన్ సిస్టమ్ బాగుపడుతుంది. ఆ తర్వాత ఇంకేమైనా కాఫీ కానీ టిఫిన్ కానీ తీసుకోవటం. ప్రతి ఒక్కరూ కూడాను ఉగాది రోజున ఒక దేవాలయానికి వెళ్ళడం అనేది ఒక ధర్మంగా పెట్టుకోవాలి తప్పనిసరిగా. దేనికి? మనం కొత్త బట్టలు వేసుకుంటాం, బాగానే ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అంటే కొత్త బట్టలు వేసుకుంటేనే మనసు ఉత్సాహంగా మారుతుంది.
మనం కొత్త బట్టలు కొనుక్కోవడానికి, ఇన్ని రకాల పూజలు చేసుకోవడానికి, ఇన్ని రకాల ద్రవ్యాలు తినడానికి శక్తినిచ్చేది ఎవరు? భగవంతుడు. కాబట్టి భగవద్ ధ్యానం అనేది తప్పనిసరిగా దేవాలయానికి వెళ్తే, దేవాలయంలో ఉండేటువంటి శక్తి వేరు, ఇంట్లో ఉండేటువంటి శక్తి వేరు కదా. దేవాలయంలో దివ్యమైనటువంటి శక్తులు ఉంటాయి గర్భాలయంలో. కాబట్టి భగవంతుడిని సందర్శించుకొని తప్పనిసరిగా ఆయన కూడా పూజ చేసుకొని సాయంకాల సమయంలో పంచాంగ శ్రవణం తప్పనిసరిగా వినాలి. పంచాంగ శ్రవణం అంటే కేవలం రాసులు, ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఇవి కాదు. మన భారతదేశం కానీ మన ప్రపంచంలో కానీ రాబోయేటువంటి విపత్తుల గురించి, సుఖాల గురించి, వర్షాల గురించి ప్రతి ఒక్కటి కూడా పంచాంగ శ్రవణంలో చెప్తారు. అందుకనే పంచాంగ శ్రవణం చెప్పేటప్పుడు ఒక ధ్యాన శ్లోకం ఉంటుందమ్మా పంచాంగం గురించి. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలిదం గోదాన నుల్యంతృణం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం పంచాంగమాకర్ణతాం. పంచాంగ శ్రవణం చేయడం ద్వారా శ్రీ కళ్యాణం అంటే విష్ణుమూర్తి కళ్యాణం చేస్తే ఎంత కళ్యాణం పుణ్యం వస్తుందో అంత పుణ్యం మనకు వస్తుంది అంటాడు. రిపుహరం దుస్వప్న దోషాపహం. దుస్వప్నాలు, రాత్రిపూట పీడకలలు వస్తుంటాయి చూస్తారా, అవి కూడా పరిహారం చేస్తాయట పంచాంగ శ్రవణం ద్వారా. అంటే పంచాంగ శ్రవణం మనస్సు పెట్టి వింటూ ఉంటే మన మనస్సులో అవే ఉంటాయి, ఇంక వేరే ఆలోచనలు వేరే కళలు ఎందుకు వస్తే రావు కదా కదా. అందుకని దుస్వప్న దోషాపహం అంటారు. గంగా స్నాన విశేష పుణ్య ఫలితం. గంగా స్నానంలో చేస్తే ఎంత విశేషమైనటువంటి పుణ్యం వస్తుందో అంత పుణ్యం పంచాంగ శ్రవణం ద్వారా వస్తుందంటారు. గోదాన నుల్యంతృణాం. గోదానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం పంచాంగ శ్రవణం ద్వారా వస్తుంది. ఆయుర్వృద్ధితం ఉత్తమం శుభకరం. శుభాన్ని ఇస్తుంది, అట్లానే ఆయుష్ని పెంచుతుంది అంటాడు. దేనికి? ఈ రాశిలో ఇట్లా ఉంది కాబట్టి మనం ఇలా వ్యవహరించాలి, ఈ గ్రహాలకి పూజ చేసుకోవాలి, ఈ దేవతలకు పూజ చేసుకోవాలి, లేదంటే మన బుద్ధి ఇలా మార్చుకోవాలి, మనం మాట్లాడే విధానం మార్చుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి, మనం చేసేటువంటి ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి, వృత్తిలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తుంది. కాబట్టి ఆయుష్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. మనం జాగ్రత్తగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది కదా, ఎక్కడ ప్రమాదాలు జరగవు జాగ్రత్తగా ఉండడం వల్ల. కాబట్టి ఆయుష్ కూడా పెంచుతుంది అంటాడు. అంటే పంచాంగ శ్రవణం ద్వారా ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి. ఏదో మనం వెళ్ళటం వింటం రావటం కాదు, దాన్ని మనం మనస్సులోకి తీసుకుంటే తప్పనిసరిగా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. పంచాంగ శ్రవణం ద్వారా ఇన్ని రకాల ఫలితాలు వస్తాయి. కాబట్టి సాయంకాల సమయంలో పంచాంగ శ్రవణం కూడా విని ఆ తదుపరి ఏవైనా కార్యక్రమాలు చేసుకోవడం అనేది మంచిది. ఇంట్లో పిండి వంటలు చేసుకుంటారు చాలా మంది. పిండి వంటల్లో కూడా దీంట్లో కూడాను ఇది కూడా ఆరోగ్యమే. మనం మనసుకు నచ్చింది తీపి పదార్థం తింటున్నాం, పూర్ణాలు చేసుకున్నాం, బూరెలు చేసుకున్నాం, అవి చేసుకున్నాం అనుకుంటారు. వాటిల్లో కూడాను మన కేవలం మొత్తం మన డైజెషన్ సిస్టమ్కి, మన వాతావరణానికి తగ్గట్టుగానే ఆయా పండగలకి ఈ పిండి వంటలు చేసుకోవాలని చెప్పి మన ధర్మం పెట్టింది. వాతావరణాన్ని బట్టి, వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా చల్లగా ఉందనుకోండి, మన బాడీలో హీట్ ఇచ్చేసే చెబుతూ ఉంటారు. అదే వేసవి కాలం వచ్చింది, చల్లగా ఉండేటువంటి పదార్థాలు తీసుకోవడానికి అనుకూలంగా పెట్టారు మన సిస్టమ్ అనేది. కాబట్టి ఇవన్నీ కూడాను దీంట్లో కూడా సైన్స్ ఉంది. చేసుకున్నటువంటి పిండి వంటల్లో కూడా ప్రతి ఒక్క దాంట్లో సైన్స్ ఉంది. ఎక్కువగా చూడండి, మీకు ఉగాది పచ్చడి ఎందుకు తినమంటాము అంటే ఇక్కడి నుంచి పండుగలు ప్రారంభం అవుతూ ఉంటాయి. మనకి తినేవన్నీ ఆయిల్ ఫుడ్డే, అవునా? అవన్నీ డైజెస్ట్ అవ్వాలంటే కూడా కష్టం. సో కాబట్టి వాటి ద్వారా వచ్చేటువంటి ఫ్యాట్, ఈ కొవ్వు, ఇవన్నీ కూడా కరిగిపోవడానికి ఈ ఉగాది ప్రసాదం కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఉగాది రోజున పూజ చేసుకోవాల్సిన పద్ధతి. ప్రత్యేకించి అంటే ఆలయానికి వెళ్ళాలని చెప్పారు కదా గురుగారు, అంటే ప్రత్యేకించి ఈ భగవంతుడిని దర్శించుకోవాలని నియమం ఏమైనా ఉందా? ముఖ్యంగా మంగళవారం వస్తుంది, అధిపతి కుజుడవుతున్నాడు కాబట్టి ఏదైనా శక్తి దేవాలయాలు, అంటే అమ్మవారివి, అది కాళీ కావచ్చు, బర్చింగిరా కావచ్చు, రాజరాజేశ్వరి కావచ్చు, లలిత అమ్మవారు కావచ్చు, ఏదైనా సరే అమ్మవారి దేవాలయాలకి ఒకటి ముఖ్యంగా. అది కాకుండా మొట్టమొదటిగా గణపతి దేవాలయానికి వెళ్ళటం. ఆది పూజ్య వినాయక అని చెప్పి మన శాస్త్రం చెప్తూ ఉంటుంది. ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వర పూజ చేయమని. కాబట్టి మనం ఉగాది వినాయకుడితో ప్రారంభిస్తే విఘ్నాలు ఏవి లేకుండా నిర్విఘ్నంగా ఈ సంవత్సరం అంతా కూడా మన కార్యాలు పూర్తవుతాయి. కాబట్టి గణపతి గుడికి వెళ్ళినప్పుడు కూడాను తప్పనిసరిగా ఎర్రటి పుష్పాలు తీసుకుని వెళ్ళటం మంచిది. ఎర్రటి పుష్పాలు, కుజుడు మనకి కుజుడికి ఇష్టమైనటువంటి వర్ణం ఎరుపు వర్ణం. అలాగే గణపతి ఎలా ఉంటాడు అని చెప్పేటువంటిది అధర్మణ శీర్ష గణపతి ఉపనిషత్తులో చెప్తూ ఉన్నారు. ఎలా అంటే చాలా మంది ఏనుగు వర్ణంలో ఉన్నాడు,
తెల్లగా ఉన్నాడు అలా ఇలా అని చాలా మంది రకరకాలుగా ఇప్పుడు మనం వినాయక చవితిలో కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ వినాయకుడు ఉండేది రక్తవర్ణంలో ఎర్రగా ఉంటాడు. ఓకే. ఆయనకి ఇష్టం కూడా రక్తవర్ణ పుష్పాలే. ఆయనకి వినాయకుడికి కుంకుమతో కలిపినటువంటి అక్షతలు పూజ చేయడం అనేది విశేషం. రక్తాక్షతలు అంటారు, రక్త గంధం, ఎర్ర చందనం, ఇవన్నీ కూడా గణపతికి ఇష్టమైనటువంటి ద్రవ్యాలు. కాబట్టి ఇవన్నీ తీసుకెళ్ళలేకపోయినా కనీసం ఎర్రటి పుష్పాలు తీసుకుని వెళ్ళి స్వామివారి పాదాల దగ్గర పెట్టేట్టుగా ఆ పూజారి గారికి ఇస్తే స్వామివారికి సమర్పించడం. దానితో పాటు ఇక్కడ ముఖ్యంగా గణపతి కేతుగ్రహానికి అధిపతి అవుతున్నాడు. కాబట్టి కేతువుకి ఇష్టమైనటువంటి ద్రవ్యం ఏమిటి? దర్భ. దర్భ అందరికీ దొరకవచ్చు, దొరకపోవచ్చు, పచ్చిది. కాబట్టి దాని బదులుగా గరిక, దూర్వ బిల్వం అంటాం మనం. ఈ గరిక, ఎర్రటి పుష్పాలు గణపతికి సమర్పించి నమస్కరించుకొని వస్తే ఈ సంవత్సరం కుజుడు ద్వారా వచ్చేటువంటి కష్టాలు నెరవేరిపోతాయి. విఘ్నేశ్వరుడి అనుగ్రహం ద్వారా సకల కార్యసిద్ధి పొందుతారు. ఓకే గురుగారు, ఒకవేళ మంత్రం ఏదైనా జపించాల్సి వస్తే ఏ మంత్రం చదువుకుంటే బాగుంటుంది? ఒకటేనమ్మా, ఈ సంవత్సరం వివాహం కావాలి, సంతానం కావాలి, వ్యాపారం బాగుండాలి అనుకునే వారందరికీ ఒక్కటే మంత్రం. ఓం క్రాం హ్రీం క్రీం భూజాతాయే నమో నమః. ఓం క్రాం హ్రీం HREM హ్రీం క్రీం భూజాతాయే నమో నమః. ఇక్కడ ఏంటి అంటే కుజుడికి సంబంధించినటువంటిది కదా. కుజుడు అంటేనే భూమి కారకుడు, భూమి నుంచి పుట్టినటువంటి వాడే కుజుడు అని చెప్తూ ఉంటాం. కాబట్టి ఆ కుజగ్రహానికి సంబంధించినటువంటి బీజాక్షరాలతో కూడిన ఈ నామాన్ని, ఇది ఒక మాట చెప్పాలంటే ఎవరు ఉపదేశించాల్సిన పని లేదు. దీనికి నియమనిష్టలంటూ ఏమీ లేవు. శుభ్రంగా స్నానం చేసి దేవుడి ముందు కూర్చొని ఒక 5 నిమిషాలు మనం భగవంతుడికి సమర్పిస్తే ఆ రోజంతా బాగుంటుంది, ఆ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. ప్రతినిత్యం చేసుకోదగినటువంటిది. వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహం, సంతానం లేనటువంటి వారికి సంతానం, వ్యాపారం, విద్య, అన్ని రకాలు, ఆరోగ్యం అన్ని కూడా ప్రసాదించేటువంటి దివ్యమైనటువంటి మూలమంత్రంగా చెప్పుకోవచ్చు. ఆల్ ఇన్ వన్ లాగా, ఆల్ ఇన్ వన్. ఈ రాశి ఆ రాశి అంటూ ఏమీ లేదు, ఈ నక్షత్రం ఆ నక్షత్రం అంటూ ఏమీ లేదు. 12 రాశుల వాళ్ళు, 12 రాశుల వాళ్ళు, 27 నక్షత్రాల వాళ్ళు అందరూ కూడా యొక్క నామస్మరణ చేయడం అనేది విశేషం. ఓకే, నిజంగా చాలా అద్భుతంగా తెలియజేశారు గురుగారు. ఉగాది అనగానే మామూలుగా షడ్రుచులు అలా చెప్తూ ఉంటారు, కానీ దానిలో ఆంతర్యం ఏంటి, అసలు నిజంగా మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, దానికి అసలు అర్థం ఏముంది అనేది మళ్ళీ ఒకసారి మా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో.